హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే. సో టుడే టాపిక్ వచ్చేసి ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత పురస్కారం. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత పురస్కారం, ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు. సో 2018 వచ్చేసి ఎవరికి ఇచ్చారంటే చండీ ప్రసాద్ భట్కి ఇచ్చారు. చండీ ప్రసాద్ భట్. సో ఈయన ఎన్విరాన్మెంటలిస్ట్, పర్యావరణ శాస్త్రవేత్త. దాసోలి గ్రామ్ స్వరాజ్య సంఘ్ను ఏర్పాటు చేశారు. ఈయన చండీ ప్రసాద్ దాసోలి గ్రామ్ స్వరాజ్య సంఘ్ను ఏర్పాటు చేశారు. ఓకే, సరే. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత పురస్కారం ఈమె మరణాంతరము 1985 అక్టోబర్ 31న ఏర్పాటు చేశారు. 1985 అక్టోబర్ 31. అక్టోబర్ 31 ఈమె వర్ధంతి, ఇందిరాగాంధీ యొక్క వర్ధంతి. ఓకే, ఈ అవార్డు విలువ 10 లక్షలు. అవార్డు విలువ వచ్చేసి 10 లక్షలు. ఇక మొదటి గ్రహీతలు ఎవరంటే స్వామి రంగనాథానంద 1987, స్వామి రంగనాథానంద 1987. అలాగే అరుణా అసఫ్ అలీ 1987. అరుణా అసఫ్ అలీ, ఓకే, ఈమె క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అయిన తర్వాత క్విట్ ఇండియాను సమర్థవంతంగా నడిపిన ఏకైక వ్యక్తి ఎవరంటే అరుణా అసఫ్ అలీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, క్విట్ ఇండియా ఉద్యమంలో నాయకురాలు. ఓకే, సో ఈమెకి ఇచ్చారు. ఓకే, ఇక్కడ ఇందిరాగాంధీ గారు ఎప్పుడు 1917 నవంబర్ 19న జన్మించారమ్మా. సో అయితే నవంబర్ 19ని ఏమంటామంటే మెన్స్ డే, సిటిజన్స్ డే. ఓకే, మెన్స్ డే, సిటిజన్స్ డే, పౌరుల దినోత్సవం, తర్వాత పురుషుల దినోత్సవం అంటారు. అలాగే వరల్డ్ టాయిలెట్ డేగా ప్రకటించారు. వరల్డ్ టాయిలెట్ డే కూడా మనకు నవంబర్ 19 అనేది ఉందమ్మా. మెయిన్ వచ్చేసి సిటిజన్స్ డే గుర్తుపెట్టుకో, సిటిజన్స్ డే. ఓకే, అలాగే మెన్స్ డే, మెన్స్ డే. ఓకే, సో పురుషుల దినోత్సవం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.